ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉన్న నాయకుడు సీఎం జగన్ అని వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్ అని, మాట తప్పే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఓదార్పాత్రలు కానీ పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండటం కోసం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నవరత్న పథకాల ద్వారా పేదలందరికీ దగ్గరయ్యి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపు తట్టి జగన్ అభివృద్ధి పథకాలు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా 100% హామీలు నెరవేర్చిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేపిస్తామని హామీ ఇచ్చి, అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేపిస్తామని చెప్పి, అదేవిధంగా ఇంటింటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత పేద ప్రజలందరినీ, రైతుల్ని పట్టించుకోకుండా ఉంటే జగన్ ఒకసారి మాట ఇచ్చాను, నా పేద ప్రజల కోసం అండగా ఉంటాను, నా రైతుల కోసం అండగా ఉంటాను, నా మహిళలందరి కోసం అండగా ఉంటానని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ, మైనార్టీ సోదరులకు అండగా ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం బలోపేతం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడుగు కట్టి జగన్మోహన్ గారిని దీవిస్తూ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంలో జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ జగన్ మళ్ళా మాకు ఒకసారి అవకాశం ఇచ్చి పోటీ చేశారు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా గతంలో నాన్నగారిని అభిమానించి మంచి మెజార్టీతో గెలిపించారు. 2009లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. మీ అందరికీ నాన్నగారు, మేము అందరూ చిరపరిచితులమే. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉండి మాతో పాటు అండగా ఉండి ఇదే గ్రామానికి డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్నో చేసి మీ అందరికీ అండగా ఉంటాం.